నమస్తే, వెల్కమ్ టు యూఐ టీవీ. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన మంచి సక్సెస్ బిజినెస్ మ్యాన్. చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు అయినటువంటి సురేందర్ రెడ్డి గారు దాదాపుగా 4 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీగా కూడా పోటీ చేసి అఖండ విజయం సాధించినటువంటి ఘనత ఆ కుటుంబానికి ఉంది. సో మరి సక్సెస్ బిజినెస్ మ్యాన్గా ఎదిగిన రఘురామ్ రెడ్డి గారు మరి రాజకీయాల వైపు ఏ విధంగా వెళ్తున్నారు, మరి ఎంపీగా మరి ఖమ్మం నియోజకవర్గానికి ఆయన ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు, సహాయ సహకారాలు ఏ విధంగా చేపడుతున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రఘురామ్ రెడ్డి గారు నమస్కారం. రఘురామ్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు, అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే 2014లో వద్దన్నాను టికెట్, 2019లో కూడా వద్దన్నాను. కానీ రాజకీయంగా నాకు అనుభవం అనేది నాయనగారు నిల్చునేది మొత్తం ఎలక్షన్స్ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్, అంటే పార్లమెంట్లో 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ నేనే చూసుకునేవాడిని. అప్పుడు మధ్యన అసెంబ్లీ 4 టర్మ్స్ అసెంబ్లీ కూడా చేశారు, అది అసెంబ్లీ కూడా నేనే చూసుకునేవాడిని. అయితే కొంత ఆ టచ్ అయితే మాత్రం నాకు ఉంది. ఓకే. కానీ 2014లో నేను నిలబడనని చెప్పాను. బలమైన కారణం ఉందంటారు? డబ్బులు, అటువంటి డబ్బులు పెట్టాలనేది రాజకీయంగా నాకు అంత ఇష్టం కాలేదన్నమాట. అంటే ఈ భూములు అమ్మి ఆస్తులు అమ్ముకొని రాజకీయంలో పెట్టాలనేది కొంత నాకు అది లేకుండా అనమాట, ఇష్టం లేదనమాట. ప్రజల మద్దతు గెలవాలి తప్ప డబ్బులు. కానీ ఈరోజు రేపు సరే, ఇంకా దాని గురించి మీకు తెలుసు, నాకు తెలుసు. సిచ్యువేషన్ లాస్ట్ 10 yearsలో చేంజ్ అయిందనమాట. దానికంటే మొదలు అట్లా లేకుండానండి. నాన్నగారి పీరియడ్లో అయితే అసలు అట్లా లేకుండే. అంటే అసలు ఇవన్నీ లేకుంటే కొద్ది గొప్ప ఉండేది, అంటే ఆర్థిక సహాయం అనేది ఇవన్నీ ఉండేది, కానీ ఇవన్నీ లేకపోయేది అనమాట. ప్రతి ఓటర్కి ఇచ్చేది అనేది లేకుండే. సరే, ఈ ఎలక్షన్కి వచ్చే వరకు కాంగ్రెస్ అధిష్టానం లాస్ట్ మినిట్లో వారే డిసైడ్ చేశారనమాట. అది దానికి పిలుపుతో మనం నిలబడవలసి వచ్చిందనమాట. ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు దానికి స్పందించి మంచి మెజారిటీ, అంటే దగ్గర 4,70,000 ఓట్ల మెజారిటీతో ఇచ్చారు. అది వారికి నేను శిరస వంచి నమస్కరిస్తున్నాను అనమాట. దానికి మనం పని చేయాలి, ఎటాగు చేయాలి. డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది అనమాట నాది. బిజీ అయిపోయారు ఇప్పుడు. బిజీ అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వరదలు వచ్చాయి, దగ్గర 14 days అక్కడనే ఉన్నాను, 14 రోజులు అక్కడనే ఉన్నాను. నిన్న రాత్రి కొత్తగూడెం నుంచి వచ్చే వరకు దగ్గర 1 అయిందనమాట, ఎర్లీ మార్నింగ్ 1. 14-15 days ఆడినింది అనమాట. మొన్న ఇప్పుడు వేరే వ్యవస్థ హైదరాబాద్ రేస్ క్లబ్ అన్నది, దాంట్లో డైరెక్టర్ నేను, మా నాయనగారేమో దానికి చైర్మన్. ఆ వ్యవస్థ నుంచి దగ్గర 2 crores సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అందజేశాను అనమాట 2 రోజుల క్రితం. 2 crores. అది ఆకేరు వాగు అటు పక్క నుంచి 2-3 వాగులు వచ్చి జాయిన్ అయ్యే వరకు మున్నేరు వాగు బాగా పొంగిపోయి, అంటే ఇన్నేళ్ల నుంచి ఇంతే, దగ్గర 100 ఏళ్లలో మనం చూడలేదు నిజంగా. బాగా పొంగిపోయి డ్యామేజ్, నష్టం అనేది విపరీతమైన నష్టం అనమాట. అంటే అగ్రికల్చర్ నష్టం, ఇండ్లకు నష్టం, 2 పక్కల. అంటే ఇటుపక్క పాలేరు వస్తుంది, పాలేరు కాన్స్టిట్యున్సీలో రూరల్ మండలం వస్తుంది అనమాట. అది కూడా ఖమ్మం ఆనుకునే ఉంటుంది. బ్రిడ్జ్ దాటంగానే అటుపక్క ఖమ్మం కాన్స్టిట్యున్సీ స్టార్ట్ అవుతుంది అనమాట. భారీ నష్టం జరిగిందండి. అంటే ఇండ్లలోకి వచ్చి అసలు కట్టుకున్న బట్టలతోనే ఉన్నారు ప్రజలు. మేము కూడా వెళ్ళాం సార్, కవరేజ్ మొత్తం వెళ్ళిపోయింది. అంటే ఆ రోజు నేను ప్రాక్టికల్గా నేను ఆడనే ఉన్నాను. కర్ణగిరి ఏరియాలో నేను 9 o'clock మార్నింగ్ వరదల్లో నేను ఆడనే ఉన్నాను అన్నమాట. దాని తర్వాత జలగం నగర్కి పోయినాను. చాలా కష్టపడ్డారు ప్రజలు. ఇంకా అది చాలా రోజులు పడుతుంది కోలుకోవటానికి. అంటే దాని తర్వాత క్లీనింగ్ అనేది చాలా టైం పడుతుంది. అవును, లోదట్లో కట్టారనమాట అందరూ. ఇంకా అది ఈ న్యాచురల్ డిజాస్టర్ అనేది మనం ఎవరేమీ అనలేము. నాకు అనిపిస్తుంది పాలేరు నియోజకవర్గానికి మ్యాక్సిమం డ్యామేజ్, అంటే ఆడ పాలేరు రిజర్వాయర్ బ్రీచ్ అయ్యి, అంటే వరద కెనాల్ బ్రీచ్ అయ్యి, మళ్ళీ ఈ కెనాల్ బ్రీచ్ అయ్యి మొత్తం ఫీల్డ్స్లోకి వెళ్ళిపోయి హైవే మీద 4 feet హైవే మీద నుంచి పోయిందనమాట.
అది నష్టం అనమాట, పంట నష్టం. 2-3 తండాలు మొత్తం పోయినాయి. రాకేష్ తండా అనేది మీకు తెలిసిందే తండా, మొత్తం తండా వెళ్ళిపోయింది అనమాట. 4-5 తండాలు బాగా ఎఫెక్ట్ అయినాయి. ప్రత్యేకంగా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది బాగా లక్షల్లో పోయిందంటే అంటే లక్షలో కాదండి, అంటే టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ అండర్ అగ్రికల్చర్ అనమాట 9 లక్షలు. ఇక్కడ దగ్గర దగ్గర దాదాపు 70,000 ఎకరాలు, 70,000 ఎకరాలు భారీ నష్టం. అందులో దగ్గర దగ్గర 10,000 ఎకరాలు మొత్తం అంటే పనికి రాకుంటాయింది. ఎందుకు అసలు చేతికి రాదు అంటే మన దగ్గర గోదావరి దగ్గరనేమో ఫైన్ శాండ్ సిల్ట్ ఉంటుందండి, అది తర్వాత తీసుకోవచ్చు. శాండ్లో కొంత గొప్ప మనకు రికవరీ ఉంటుంది. ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ లేదనమాట. అది రాళ్ల తిరిగి వస్తాయన్నమాట, మొరం రాయి తిరిగా. దానికి సెంట్రల్ టీం కూడా మొన్న విజిట్ చేశారు. చౌహాన్ గారు అగ్రికల్చర్ మంత్రి గారు వచ్చారనమాట. బాగా స్పందించారు, ఒప్పుకున్నారు. తర్వాత నేషనల్ టీమ్స్ వచ్చినాయి అన్నమాట, డ్యామేజ్ అసెస్మెంట్ టీమ్స్ వచ్చినాయి. ఇవాళ సీఎం గారి ఆధ్వర్యంలో వారికి మీటింగ్ అయిందనమాట. సీఎం గారు రిక్వెస్ట్ చేశారు, ఓకే తప్పక మీ హెల్ప్ కావాలి, మేము కూడా మీకు పూర్తి స్థాయిగా కోఆపరేషన్ ఇచ్చి డేటా ఇస్తాము. మీటింగ్ చాలా బాగా జరిగిందనమాట. ఓకే అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయని మేము ఆశిస్తున్నాము. ఓకే సో మరి ఇక్కడ కూడా పార్లమెంట్లో కూడా మీరు గట్టిగా దీని గురించి ఇంకా మాట్లాడాలండి, దీని గురించి మాట్లాడాలి, టేకప్ చేయాలి. అంటే ఇది ఒకటే కాదు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ముఖ్యంగా సార్ రఘురామ్ సార్, మీరు ఇంత అంటే న్యాచురల్గా ఇది డిజాస్టర్ అనేది మనం ఊహించలేదు, బాగానే వచ్చింది. కానీ ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అంత ఇదిగా ఇబ్బంది పడ్డానికంటే కొన్ని ఆక్రమణలకు గురవడం వల్లనే ఇంత జరిగిందనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అటువంటి పరిస్థితి ఉందంటారా? ఎందుకంటే ఎక్కువగా పువ్వాడ అజయ్ కుమార్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఆడ చెక్ డ్యామ్ కట్టడం అనేది, ఇండ్ల పట్టాలు ఇవ్వటం అనేది అది ఉన్నది. కానీ ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మనం చర్చించి కూడా మనం ఏం చేయలేం. ఇప్పుడు జరిగిపోయింది. బాధపడుతున్న ప్రజలకు సేవ చేయటం అనేది ముఖ్యం అనమాట. రిలీఫ్, రీహాబిలిటేషన్ అనేది ముఖ్యం అనమాట. దాంట్లో టైం పట్టుద్దండి. ఇటువంటి డిజాస్టర్లో టైం పట్టుద్ది. అందజేస్తుంది ప్రభుత్వం 16,500 రూపాయలు దానికి అనౌన్స్ చేశారు. ఇక్కడ కూడా కొంత అనౌన్స్ చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కష్టపడుతున్నారు, వారు సొంత సహాయం అనేది నిర్ణయం తీసుకున్నారు, వారు కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంబైన్ చేస్తే అందరూ ఖమ్మం ప్రజలు కూడా చాలామంది ముందుకు వచ్చారనమాట. కిట్స్ అంటే దాంట్లో బియ్యము, ఉప్పు, పప్పు అన్నీ కలిపి కిట్స్ ఇవ్వడము. మొన్ననే నేను బ్లాంకెట్లు, టవల్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉంది అనమాట. కానీ లాంగ్ ప్రొసీజర్ అనమాట. ఎందుకంటే జరిగిన విపత్తు చాలా పెద్దది కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ సార్ 16,500 సరిపోతాయి అంటే ఒక ఫీల్డ్ని క్లియర్ చేయాలంటే మొన్న కలెక్టర్ గారు చెప్పారు, ఒక 20,000 23,000 రూపీస్ అయిద్దంట ఒక్కొక్క ఫీల్డ్. 23,000-25,000 రూపాయలతో ఫీల్డ్ని క్లియర్ చేయవచ్చు. అంటే కొన్ని ఫీల్డ్స్ ఏమో ఇప్పుడు నేను చెప్పినట్టు పూర్తి స్థాయిగా డ్యామేజ్ అయినా కష్టం. సెంట్రల్ ఫండ్స్ వస్తే మనం దానికి చేయవచ్చు అన్నమాట, చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండ్లల్లో టీవీలు, ఫ్రిడ్జ్లు మొత్తం బిలాంగింగ్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. అది కొంచెం కష్టం. అది ఎంతవరకు చేయొచ్చు. కానీ హార్డ్ ఎర్న్డ్ మనీ అనమాట. ఇన్నేళ్ల నుంచి వాళ్ళు సంపాదించుకొని ఇండ్లల్లో టీవీలు, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జెస్ పెట్టుకున్నారు. అది కొంచెం కష్టమైంది. ఇప్పుడు న్యాచురల్ డిజాస్టర్ అనేది ఎవరు ఆపలేరు. అంటే ఫ్యూచర్గా ఎలా చేయాలనేది ఇప్పుడు ప్లాన్ చేయాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అది సైడ్ హెవీ డ్యూటీ రిటైనింగ్ వాల్ కడతాం అనేది, బ్రిడ్జ్ కూడా రిపేర్ చేస్తారు, వాల్ కట్టేశారు. అంటే ఈ రిటైనింగ్ వాల్ అంటే వేరే విధంగా కట్టాలి. ఇది ఇప్పుడు ఇవాళ సీఎం గారి మీటింగ్లో కూడా ఈ నేషనల్ టీం వచ్చింది. ఫ్లడ్ మిటిగేషన్ స్కీమ్ కింద వాళ్ళ దగ్గర కూడా ఫండ్స్ ఉన్నాయంట. ఫండ్స్ ఉన్నాయి, అది కూడా ఇస్తామని అన్నారు అన్నమాట. అయితే ర్యాపిడ్గా ఈ వాల్ కడితే కొంతవరకు సేఫ్గా ఉంటుంది అన్నమాట. ఇది డెఫినెట్గా ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే కాలాలు మారిపోయినాయి, జరగాల్సిన విపరీతంగా జరగకూడదు కూడా జరుగుతున్నాయి. అంటే బఫర్ జోను మనం వింటున్నాం కదా, FTL లెవెల్స్. మనం సరే పేద ప్రజలు మనం ఏం చేయలేము. సరే ఇప్పుడు పూర్తిగా నిరాశ్రయులైన వారికి
ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో నిజంగా అయితే అది ఆ కూడా ప్రక్రియ నడుస్తుంది, జరుగుతుందా? డెఫినెట్గా నడుస్తుంది. ఇండ్లు అనేది తప్పక ఇచ్చే పరిస్థితి ఉంది మాత్రం గవర్నమెంట్ది. అది కాక ఖట్టర్ గారికి మన సెంట్రల్ మినిస్టర్ ఖట్టర్ గారికి కూడా రాయడం అయింది, లెటర్ పంపించాము అడిషనల్ హౌసెస్ కొరకి. అక్కడికి వెళ్తాం అంటే నా ప్లాన్ ఉంది కొంత తర్వాత అక్కడ వెళ్ళడం, వారికి నడవడం. ఎందుకంటే హర్యానా ఎలక్షన్స్ నడుస్తున్నాయి, వారు దాంట్లో బిజీ ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఎక్స్ట్రా హౌస్ వచ్చేటట్టు అనమాట ప్లాన్ చేస్తున్నాం అనమాట వాళ్ళని కలవడానికి. ఈ ఎలక్షన్స్ తర్వాత వారి నార్త్ ఇండియాలో 2-3 జాగాలలో ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. అవి అయిపోయాక వెళ్ళడం అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం. సో ముఖ్యంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది. 3 మంత్రులు, ఒక ఎంపీ గారు, ఒక్కడు కాదు ఇద్దరు ఎంపీలు, ఇద్దరు. సో ఒక్క నిమిషం అండి, ఎంపీలు ఇద్దరు కాదు, ఎంపీలు నా లెక్క ప్రకారం 4 ఉన్నారు. ఎట్లా 3 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, ఒక లోక్సభ. సరే, ఎందుకంటే ముఖ్యంగా మీ పేరు ఎక్కువ వినపడదు కాబట్టి అందుకని ఒక్కరు. సరే, అంటే లోక్సభ కనుక అవును, ప్రజలకు సంబంధించిన ఎలక్షన్ కాబట్టి అందుకని. అంటే రేణుకా చౌదరి గారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, సీనియర్. తర్వాత రవి గారు ఉన్నారు, తర్వాత పార్థసారథి గారు ఉన్నారు. వాళ్ళంతా ఖమ్మం జిల్లాకు చెందిన వారే. రైట్. ఆ రోజు జరిగినప్పుడు చాలామంది 3 మంత్రులు ఏం చేశారు, ఏం చేయలేకపోయారని రకరకాల విమర్శలు వచ్చినాయి సార్. కానీ నిజంగానే దీన్ని ఎవరో అంటే చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు, కానీ ఇలాంటి విమర్శలకు పూర్తి స్థాయిగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే రాత్రి 12 o'clock in the night ఆ ఏరియాలో ఉన్నాడనమాట. శ్రీనివాసరెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు. ఎన్డీఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్కి వారే స్వయంగా ఫోన్ చేసి కొత్తగూడెం నుంచి ఒక టీంని, వరంగల్ నుంచి ఒక టీం నుంచి గుంజుకొచ్చుకున్నాడు అనమాట. నేను అక్కడనే ఉన్నాను, ఆ స్పాట్లో, మార్నింగ్ నుంచి ఆ స్పాట్లోనే ఉన్నాను. తుమ్మల గారు వచ్చారు నెక్స్ట్ డే, ఊళ్ళల్లోనే తిరిగారు అనమాట. అందరు తిరిగారు. ఇప్పుడు మదిరాకు బట్టి గారు వెళ్ళారు, వారి ఏరియా కూడా డ్యామేజ్ ఉండే, అందరు స్పాట్లోనే ఉన్నారు. సరే, ప్రజలు అనడానికి మనం ఏం ఆపలేం కదా. అవును సార్. కానీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఒకటే ఎలిగేషన్ చేస్తుంది, సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఎటువంటి హెలికాప్టర్లను తీసుకొచ్చి వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తీసుకెళ్లే పరిస్థితి లేదు, కనీసం డ్రోన్స్ను కూడా యూజ్ చేసి. డ్రోన్స్ వాడామండి, డ్రోన్స్ వాడి లైవ్, మీకు తెలిసో తెలియదు కానీ నాయకులగూడెంలో అదే మన అక్కడ 3 ఇద్దరు చనిపోయారు. డ్రోన్స్ ద్వారా లైఫ్ అనేది ఇచ్చారనమాట. వాళ్ళు సరిగ్గా తొడుక్కోలేదు. డ్రోన్స్ వాడాము అంటే ఇంత పెద్ద ఫ్లడ్ వచ్చినప్పుడు డ్రోన్స్ పనికిరావు, ఏం పనికిరావు. ఇప్పుడు హెలికాప్టర్ ఆంధ్ర ఏరియా నుంచి నేను స్వయంగా ఆంధ్ర చీఫ్ సెక్రటరీతో మాట్లాడాను, నీరబ్ ప్రసాద్ గారితో మాట్లాడాను. హెలికాప్టర్ వెళ్ళింది, అక్కడ హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి, ఎక్కడ 6-7 వాళ్ళు వెళ్ళటం కూడా అది వాళ్ళు పోవద్దన్నారు. వాళ్ళు ఏమో చూసి వస్తామని వెళ్ళారు. చాపర్ ఇమీడియట్ సిగ్నల్ వారు మనకి ఫోన్ చేసి, సార్ ఆడ హై టెన్షన్ వైర్స్ మేము పోలేమని. ఇంకోటి, వరదలు అనేది ఆంధ్రాలో కూడా ఉండే, చాపర్స్ అనేది అన్ని జాగాలలో టేక్ ఆఫ్ చేసి చాపర్ వచ్చే వరకు అది రీఫ్యూలింగ్ అయ్యి దానికి మెసేజ్ పోయి చాపర్ వచ్చేవారు. ఇంకోటి, అన్ని చాపర్లు దీనికి వాడలేం. మన దగ్గర వాడే చాపర్లు దీనికి వాడలేమన్నమాట. నేవీ చాపర్లే వాడచ్చు, ఎయిర్ ఫోర్స్ చాపర్లే వాడచ్చు అనమాట. ట్రైనింగ్ ఉన్న వాళ్ళే వాడవచ్చు. అది ఉండాలి కదా, అందుబాటులో ఉండాలి కదా. ఇంకోటి, వేల మంది పైన ఉన్నారనమాట టెరెస్లో. 10 చాపర్లు పెట్టినా మీకు ఉపయోగం లేదు కదండి, బోట్ల ద్వారే. అవును. ఇంకోటి, ఆ బోట్లల్లో నా డిజాస్టర్ రెస్పాన్స్ టీం కూడా ఆ వరదల పోలేరు. ఓకే సార్. సో ఇవన్నీ చాలా స్పష్టంగా ఉండే, కానీ కామన్ మ్యాన్కి అది తెలియదు కదా. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లాగో పొలిటికల్ మైలేజ్ చేసుకోవాలని చేస్తారు, వాళ్ళ పనే అది. కామన్ అది జరిగేది. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు రాజకీయం చేశారు కదండి, అంటే దగ్గర 3650 రోజులు వాళ్ళు వేలారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 9 నెలలే అయినాయి. ఆ 9 నెలలు 2 నెలలు మీకు ఎలక్షన్స్ కోడ్లో వెళ్ళిపోయింది. డిసెంబర్ మొత్తం క్యాబినెట్ ఫార్మేషన్లో పోయింది. తీసేయండి, 3 నెలలు తీసేయండి, ఎన్ని నెలలు మిగిలిన? మరి 6 నెలలు, కేవలం 6 నెలలు. కానీ వీళ్ళకి 6 నెలలు లేకపోతే 9 నెలలు కాదు వాళ్ళకి కావాల్సింది. మీరన్నా 100 రోజులే, 3 నెలలే. ఆ 100 రోజుల్లో ఎన్ని చేయగలిగారు అనేది వాళ్ళ క్వశ్చన్. అయినాయి, వారు చేశారా? ఈ 3 నెలల్లో 4 నెలల్లో గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు చేశామండి? అయినాయి. ఫ్రీ బస్ సర్వీసు, 500 రూపాయలు గ్యాస్, పూర్తి స్థాయిలో అవ్వలేదు అనేది వాళ్ళ. పూర్తి స్థాయిలో పెట్టాలంటే అది బడ్జెట్, అది ఓవర్ నైట్ చేయలేం కదండి, చేయలేం. అదే
మరి వీళ్ళు 10 ఏళ్లలో చేయని పని వీళ్ళు దగ్గర దగ్గర 8-9 monthsలో చేశాం కదండి. వాళ్ళు 10 ఏళ్లలో చేయలేదు. వాళ్ళు రుణమాఫీ అన్నది చేశారా? 1 lakh అన్నది చేశారా? రుణమాఫీ 31,000 కోట్ల నుంచి 18,000 కోట్లకు 17,000 కోట్లకు వస్తాయండి. అంటే తర్వాత 7,000 కోట్లకు పడిపోయిందని చెప్పేసి మాట్లాడుతాం. బట్టి విక్రమార్క గారు అన్న మాట 15,000 కోట్లు అయితే ఇచ్చారు. మిగతా పేపర్ వర్క్ ఉంటుంది కదండి. ఇప్పుడు కొంత పేపర్ వర్క్ ఉండాలి, పట్టా సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్లు యాక్సెప్ట్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇవన్నీ చిన్న చిన్న గ్లిచెస్ ఉంటాయి. మీరు ఏ స్కీమ్ తెచ్చినా దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నేను కొత్త స్కీమ్ తెచ్చాను అనుకో, దానికి ఏదో ఆటంకం ఉంటుంది. దాన్ని ఆటంకం వస్తే కదా తెలిసింది ఇది ఆటంకం, దీన్ని ఎట్లా దాటాలి. సో ఇవి వాళ్ళు అంటే షరతులు వర్తిస్తాయి అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవాలండి. ఒక 5 ఏళ్ళు రెస్ట్ తీసుకోవాలి. మన ప్రజలే తీర్పిచ్చారు కదా, ఒక ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే పరిపాలన చేయనియాలి, చూడాలి. సరే విమర్శలు చేసుకొనియండి, అది విమర్శలు చేస్తే పర్లేదు, కానీ ఇష్యూస్ చేస్తారండి. అది సరే, పొలిటికల్ పార్టీస్ అనేది అట్నే ఉంటుంది, సహజం. కానీ నిజంగానే మరి 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి మరి ఎందుకు మరి సరే ఇప్పుడు కారణం అంటే ఏం కారణాలు ఉన్నాయి ఏంటి, అది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద భారీ స్టేట్ పైన ఇంత పెద్ద భారీ లోను పెట్టిపోయినామని మనకు తెలియదు కదా. 7 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు పెట్టిపోయినా ఎవరికి తెలియదు కదా. ఒక్క ఫైనాన్స్ పేపర్ అన్న మీరు రిలీజ్ చేశారా? ఇది మన డెట్ అనేది, స్టేట్ డెట్ అనేది ఎవరికి తెలియనీయలేదు కదా. ఎలక్షన్స్లో అందరూ చెప్పారు కదా సార్, ఆఫీసర్కి ఎట్లా తెలుసు? నువ్వు ప్రభుత్వం వచ్చి నువ్వు టేక్ ఓవర్ చేసి ఫైనాన్స్ నువ్వు టేక్ ఓవర్ చేసి తెలిసినాకనే ఇట్లా ఉంది. ఇప్పుడు ఒక వ్యవస్థ ఉంటుంది, మొత్తం పూర్తి స్థాయిగా మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది. కొత్త మేనేజ్మెంట్ వచ్చినాకనే దాని కండిషన్ తెలుస్తుంది కండి. అది మన పరిస్థితి. ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకున్నారో మనకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు మొన్న సెంట్రల్ టీం వచ్చింది, మీటింగ్లోనే వారు సెంట్రల్ మినిస్టర్ అన్నారు, అది మొత్తం న్యూస్ ఛానల్స్ అందరూ ఉన్నారు. ఓకే, మీ స్టేట్ న్యాచురల్ డిజాస్టర్ ఫండ్ మీ దాంట్లో నుంచి కోటా నుంచి వారికి అకౌంట్ ఇవ్వమంటే నిల్లు అని రిటర్న్ చేశారు గత 10 ఏళ్ల నుంచి. మీకు ఎక్కడి నుంచి మీకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు నిల్లని రిటర్న్ చేస్తే దానిపైనే కదా మనం బేస్ చేసి మీకు ఎవ్రీ ఇయర్లీ మీకు ఫైనాన్షియల్ బడ్జెటరీ అలొకేషన్ ఉండేది. మీరు 10 ఏళ్ల నుంచి ఎవ్రీ ఇయర్ నిల్లు అని పెట్టుకొని ఉన్న ఫండ్ దేనికన్నా వేరే దానికి వాడుకుంటే మనం ఏం చేయాలండి అని అన్నాడు మంత్రి గారే. అన్నారు, అందరి ముందు అన్నారు, ప్రీవియస్ ప్రభుత్వం మీదనే అన్నాడు. మేమంటలేదు, బీజేపీ ప్రభుత్వం అంటుంది. ఓకే, చాలా క్లియర్గా చెప్పారు అనమాట. అంటే ఆ బ్రీచ్ ఏరియా దగ్గర వారు ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. అయితే ఇవన్నీ ఆటంకాలు, ఇబ్బందులు చాలా ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఎంతవరకు సాయం చేయగలిగింది అని ముఖ్యం అనమాట. చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. 6 గ్యారెంటీలే కాకుండా 32 హామీలు, 420 హామీలు కూడా ఇచ్చారు. సో అవి చేసే కెపాసిటీ ఇప్పుడు ప్రభుత్వానికి లేదు, ఎందుకంటే అప్పులు బాగా ఉంది. దాదాపు అధికారంలోకి వచ్చాక 79,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అప్పు అనేది మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మీరు చూడండి అప్పు ఎంత ఉండే, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అప్పు చూడండి. అంటే అప్పుడు మన సఫిషియెంట్గా ఉండేదంటే కదా సార్, మన లేదు అప్పుడు కూడా అప్పు ఉండేది కదా, 16,000 కోట్ల ఆదాయంలో ఉండేదంటే కదా. లేదు అంటే ఇప్పుడు చూడండి, మీరు దగ్గర స్టేట్ స్ప్లిట్ అయినాక డెఫినెట్గా మీకు కొంత సెటిల్మెంట్, ఇటుపక్క ఫైనాన్షియల్ సెటిల్మెంట్ వెళ్ళిపోతే ఇటుపక్క ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఉంటుంది. ఆ సేమ్ ఆదాయం ఉండదు మీకు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూడండి, ఏమైనా చూడండి, డివైడ్ అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ చూడండి, రావు, ఆ లెవెల్లో రావు. ఇప్పుడు అదంతా పోనండి. ఇప్పుడు కేటీఆర్ గారు ఈ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ వస్తుంది అని అన్ని మాట్లాడారు కదా, ఒక్క కంపెనీ రాలేదు కదా 10 ఏళ్లలో. ఇప్పుడు మన జేఎస్ రంజనే ఇచ్చాడు. దావోస్ టూర్లన్నీ కూడా అంబకే. సరే, అవి మన అంబగో ఎందుకు పోయిండో మనకు తెలియదు. జేఎస్ రంజనే ఇచ్చాడు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జేఎస్ రంజనే ఇచ్చాడు, ఒక్క కంపెనీ కూడా రాలేదని. అయితే ఇన్వెస్ట్మెంట్ కూడా రావడం లేదండి. స్టేట్ స్ప్లిట్ అనేది అది సరే, అది సెన్సిటివ్ సబ్జెక్టు. ఇప్పుడు నేను తెలంగాణ ఉండి కనుక నేను మాట్లాడలేను దాని గురించి. స్టేట్ స్ప్లిట్ అనేది అది మనకు అడ్వాంటేజో డిసడ్వాంటేజో మనం మేము అనలేము. ఎందుకంటే ఒకసారి ఇటువంటి విభజన అయినాక అది వస్తుందో రాదో ఏమొస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు ఆంధ్ర కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందన్నమాట. అది ఇంకా 13 లక్షల కోట్లు, అది ఇది 7 లక్షల కోట్లు. సో ఇవి డిఫికల్టీస్ ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రామిస్ అది ఎలక్షన్ ప్రామిస్ కాదు, ఆయన పూర్తి స్థాయిగా పూర్తి మనస్తత్వంతో చేయాలనే ధోరణిలో ఉన్నాడనమాట. దాంతోనే ఆ ప్రామిస్ ఇచ్చాడు. కానీ ఇచ్చారు సార్, ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు. ఎలా, హౌ
వీల్ హ్యావ్ టు డూ ఇట్ అండి. ఎక్కడి నుంచో అంటే తెచ్చి ఆదాయ మార్గాలు ఏ విధంగా ఉంది? చేస్తామండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఉన్నాయి, సో మెనీ అదర్. కానీ రిజిస్ట్రేషన్ వాల్యూషన్స్లో మీకు అయితే కంపల్సరీ తీవ్రత ఏంటంటే సరే, నిరసన వ్యక్తం అవుతుంది సార్. ఎందుకంటే డబల్ చేసేసారు. అంటే అక్కడ ఊళ్ళలో కాదండి, సిటీస్లో చాలా హెవీగా ఉంది. అవును, వేర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇన్ బ్యాడ్ షేప్ అండ్ దెన్ వీల్ హ్యావ్ టు టేక్ అ డిసిషన్ అనమాట. సార్ మీరు ఎంపీగా అయ్యారు, సో ఎలా ఉంది సార్? అంటే రాజకీయ జీవితం ఏ విధంగా అనిపిస్తుంది? బిజీ అయిపోయానండి, ఊళ్ళల్లో తిరగవలసిందే. మనం 13 రోజులు అక్కడనే ఉన్నాను. అవును, అంటే సిటీకి కూడా రాలేదు. ఫస్ట్ మీరు ఎంపీ అవ్వగానే ఫస్ట్ పెద్ద ఇష్యూ మీకు ఖమ్మంలోనే జరిగింది. ఖమ్మంలో జరిగింది, అంటే ఖమ్మం మహబూబాద్లో కూడా జరిగింది. ఓకే, సో అంటే దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఇష్యూ ఉంది అక్కడ, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్, సింగరేంది ఉంది. ఇవన్నీ మెల్లమెల్లగా ట్యాకిల్ చేసుకుంటూ వస్తాను. ఎడ్యుకేషన్ మీద కొంత దాని మీద ఫోకస్ పెట్టవలసింది ఇంపార్టెంట్ అనమాట. ఉన్న ఇష్యూస్ ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాలు 2 లక్షలు మ్యాక్సిమం అయ్యే అవకాశం ఉందంటారా? ప్రయత్నం అయితే ఉందండి, పూర్తి స్థాయిగా ప్రయత్నం ఉంది ఉద్యోగాలు ఇవ్వాలని. ఎందుకంటే దాని మీద పెద్ద నిరసన వస్తుంది. దానికి విద్యార్థులు ఈరోజు అధికారంలో నిలబెట్టారు. 1 ఈజ్ ఉద్యోగాలు, 1 ఈజ్ హౌసింగ్. హౌసింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మెయిన్గా ఇండ్ల స్థలాలు, ఇండ్లు అనేది చాలా ఇంపార్టెంట్. అది 100% చేసి ఇస్తారు అనమాట కాంగ్రెస్ ప్రభుత్వం. సార్ ఏంటి సార్ అసలు నిజంగా ఇప్పుడున్న రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే పారదర్శకంగా అనిపిస్తుందా, లేకపోతే ఏదో రాజకీయం చేయాలి కాబట్టి చేస్తున్నారా అని అనిపిస్తుందా? లేదు, ఈ కొత్త, ఎందుకంటే మీరు ఎడ్యుకేటెడ్, పైగా బిజినెస్ అన్ని రకాల ఈ కొత్త బ్యాచ్ ఆఫ్ పాలిటిషియన్స్ ఏదైతే వచ్చినారో అందరు సిన్సియర్గా ఉన్నారు. కొంతమంది మోస్ట్ ఆఫ్ ద పాలిటిషియన్స్ పంజాలనే ధోరణిలో ఉన్నారు, సీరియస్గానే ఉన్నారు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఆంధ్ర కూడా చాలా మంది యంగ్స్టర్స్ వచ్చారు. ఇక్కడ కూడా ఎంపీలు చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. సరే, నేను యంగ్స్టర్ కాను, ఎందుకంటే 60+ నేను. కానీ మన దగ్గర వంశీ ఉన్నాడు, తర్వాత రఘువీర్ ఉన్నాడు, కావ్య ఉన్నారు. వాళ్ళందరూ కొంచెం యంగ్, ఎంతూజియాస్టిక్ ఉన్నారనమాట. ఇప్పుడు మీరు పాలకుర్తి చూడండి, యశస్విని రెడ్డి గారు యంగ్స్టర్. వీళ్ళందరూ కొంచెం చేయాలనేది ఉంది వారి దగ్గర. మరి మిగతా గారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, నాకు అంత అవగాహన లేదు కూడా. ఎవరి గురించి? వేరే వాళ్ళ గురించి. ఓకే. సరే, నేను అనేది ఏంటంటే అదే సరే, ఉద్దేశం బాగుండొచ్చు సార్, కానీ మనకి అనుకూలించే పరిస్థితులు లేవు కదా ఇట్లా దీని అనేది. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సెట్ చేయాలండి. సెట్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పూర్తి స్థాయిగా పనిచేసి జెన్యూనిటీ చూపిస్తేనే కదా మనకు వచ్చే స్పందన వచ్చేది. మిగతా వాళ్ళు కూడా చూసారే, ఈయనకు అవసరం లేదు, ఆయన చేస్తుండ అనేది రావాలి. దట్ ఈస్ మై ఎయిమ్ ఇన్ ఖమ్మం. ఓకే, సో పని చేయాలి, జెన్యూన్గా పని చేయాలి. దాని తర్వాత రిజల్ట్ మనం ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుంది. కొన్ని ఇష్యూస్లలో మనం సక్సీడ్ కాము, కొన్ని ఇష్యూస్లలో సక్సీడ్ అవుతాము. ఇప్పుడు ఎయిర్పోర్టే ఉంది, మళ్ళీ ఆ ఫైల్ తీయించినాను, కొత్తగూడెం ఫైల్, దాని ఎంబడబడ్డాను. ఇన్నేళ్ల నుంచి ఎవరు ముట్టుకోలేదని ఎవరు ట్రై చేస్తా, అయితే ఇంకోటి రైల్వేది ఆ రోడ్ వైండింగ్ అనేది 15-20 ఇయర్స్ నుంచి అట్నే పడున్నది అనమాట. అది తీశాను, అది దాన్ని వెనుక పడ్డాను అనమాట. ప్రయత్నం చేద్దాం, ఫలితాలు అనేది ఆశిద్దాం అంతవరకే. గట్టిగా ప్రయత్నం చేస్తే అడిగే అవకాశాలు ఉంటాయి. సెంటర్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, అంత ఫాస్ట్గా మూవ్ కావాలన్నమాట. ఓకే సార్, ఇప్పుడు అంతా కొంత మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు రాజేస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? గారికపూడి గారి గాంధీ గారి విషయం కావచ్చు. అంటే వాళ్ళేమో వాడుకొని వాళ్ళని గెలిపించుకున్నారు కదా, గాంధీ గారిని గెలిపించుకున్నారు కదా, మరి వాడిని తిట్టుడు ఎందుకు అనవసరం. అంటే ఆ లెవెల్కి నేను బోధవలసుకెళ్ళి నా ఎలక్షన్లో కూడా ఎవరిని విమర్శన చేయలేదు. మీరు చేయలేదు సార్. అంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈ పాత రాజకీయాలు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఏది నువ్వు ఆంధ్రోడివి, నువ్వు తెలంగాణ, ఇది తీసుకొస్తున్నారు. అది బీఆర్ఎస్కి సంబంధించిన థాట్ ప్రాసెస్ అనమాట. దాని గురించి మనం అంటే అది చేసే కదా సార్, మొన్న లాస్ట్ టైంలో వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు మళ్ళీ అలాంటివి చేసి మళ్ళీ మీ ప్రభుత్వం మీద మళ్ళీ కొంత కుట్ర చేసే. ఇప్పుడు ఏముందండి, అయిపోయా డివిజన్ అయిపోయా, ఆంధ్ర తెలంగాణ. అది రాకూడదు. అవును సార్, దాన్ని ఎందుకు మళ్ళీ పబ్లిక్ అంటే మీ ఒపీనియన్ ఏంటి? దాన్ని రాంగ్ అండి. రాంగ్. అది స్టేట్మెంటే. కౌశిక్ రెడ్డి గారు చేస్తే మాత్రం అది స్టేట్మెంట్ రాంగ్. అందరం ఒకటే అయిపోయినాం. అందరూ ఒకటే సార్ ఇప్పుడు. ఎస్, రైట్. ఓకే సార్, మొత్తానికైతే మరి మీ ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఇంకా మీరు హామీలు ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా? మీకు ఏమన్నా ఖమ్మాన్ని ఒక ఐడియల్ ఎలక్షన్ టైం అప్పుడు ఒక సింగిల్ హామీ కూడా లేదండి, ఇవ్వలేదు. ఎందుకంటే పార్లమెంట్ మెంబర్ రోల్ అయితే క్లియర్గా డిఫైన్ అయి ఉందన్నమాట. ఇది నీ పరిధిలో, మిగతా అన్ని అసెంబ్లీ పరిధిలో క్లియర్గా డిఫైన్ అయి ఉందన్నమాట.
ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ కూడా దేనికి పెట్టాలనేది క్లియర్గా డిఫైన్ అయి ఉంది. ఓకే, రోల్స్ అన్నీ క్లియర్గా డిఫైన్ అయి ఉంది. అయితే దాంట్లో దాని కన్ఫ్యూజన్ ఏం లేదనమాట. ఎడ్యుకేషను, నేషనల్ రోడ్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ సంస్థలు, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు, ఇవి మనం దాని వెంబడి పడి పనులు చేయించుకోవాలన్నమాట. అది క్లియర్గా రోల్ ఈజ్ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ అనమాట. ఓకే, ఇంకా సరే మిగతా ఇష్యూస్ ప్రజలు వస్తూ ఉంటారు, ఫేవర్స్ అడుగుతూ ఉంటారు, అది చేయాలి, అది తప్పదు. ఓకే సార్. సార్ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చాలామంది అడుగుతా అంటే ఆశిస్తున్నారు, ఎందుకంటే చాలా శాఖలు ఇంకా సీఎం గారి దగ్గరే ఉండిపోయినాయి. ఏంటి ఎలా ఉండబోతుంది? ఆయన సీఎం గారు ఢిల్లీ వెళ్తున్నారు, వస్తున్నారు, దీని గురించి పోవట్లేదు అనమాట. వేరే ఫండ్స్ గురించి పోయినారు, వీటి గురించి పోయినారు, పీసీసీ గురించి పోయినారు. కానీ వారి దృష్టిలో అన్ని వాళ్ళకి అవగాహన బాగుంది. రేవంత్ రెడ్డి గారు చాలా చాలా చాకచక్యమైన వ్యక్తి. ఆయనకు అన్ని ఇష్యూస్లో పూర్తి స్థాయిగా అవగాహన అనమాట. ఆయనకు వదిలిపెడదాం, లెట్ హిమ్ టేక్ ఎ డెసిషన్. ఓకే సార్, మీరు చాలా బిజీగా ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి కంపల్సరీ ఒకసారి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు అది ఏమైనా తేడా వచ్చినా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. పూర్తి స్థాయిగా మళ్ళీ ఒకసారి మనం ప్రశాంతంగా ఖమ్మంలో కలుసుకుందాం, బెటర్ అక్కడ కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.